ఆచి చికెన్ మసాలా బాక్స్ ఆఫీస్ వద్ద ధురంధర్ 2 బంపర్ హిట్ కొట్టింది. అన్ని రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1128 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. 9వ రోజు హిందీ వెర్షన్ 41.55 కోట్లు వసూలు చేయగా తెలుగులో 2.85 కోట్లు రాబట్టింది. ధురంధర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ కు సరికొత్త లెక్కలు నేర్పుతుంది. 2 సినిమాలు కలిపి దంగల్, బాహుబలి, పుష్ప చిత్రాల జీవితకాల కలెక్షన్లను దాటేశాయి. అదే బాహుబలి 2 1810 కోట్లు, పుష్ప 21,800 కోట్లు చిత్రాలతో పోలిస్తే ధురంధర్ ది రివెంజ్ ఇంకా వెనుకబడి ఉంది. అయితే విడుదలైన 10 ఏళ్లను అధిగమించడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా దంగల్ 2024 కోట్ల రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సో సందీప్, మొత్తానికి ధురంధర్ 2 బాక్స్ ఆఫీస్ దండయాత్ర అయితే కొనసాగుతుంది. కలెక్షన్ల పరంగా దూసుకెళ్లిపోతుంది. ఎలాంటి సినిమాలు మాత్రం ఎలాంటి అలికిడి లేకుండా తుఫాన్లా దూసుకొచ్చి సంచలనం సృష్టిస్తాయి. అయితే మనకు తెలిసిందే రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ ది రివెంజ్ సరిగ్గా ఈకోకి చెందుతామని చెప్పుకోవచ్చు. రిలీజ్ అయిన కేవలం 9 రోజుల్లోనే పాత రికార్డులు అంటే పాత సినిమా రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టి బాక్స్ ఆఫీస్ హిస్టరీలో ఒక కొత్త మైల్ స్టోన్ గా నిలిచింది సందీప్. కనీ విని ఎరుగని రీతిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ దిగ్గజ సినిమాలను సైతం వెనక్కి నెట్టేస్తోంది. సో రోజు రోజుకి కలెక్షన్లు చూస్తే సినిమా థియేట్రికల్ జర్నీ రెగ్యులర్ రిలీజ్ తో కాకుండా భారీ ప్రీమియర్ షోలతో స్టార్ట్ అయింది. మార్చి 19వ తారీఖున అఫీషియల్ రిలీజ్ కి ముందే కేవలం ప్రీమియర్ ద్వారానే ఈ మూవీ రికార్డు స్థాయిలో 45 కోట్లు రాబట్టి తన సత్తా ఏంటో ముందే చాటింది. ఆ తర్వాత గురువారం నుంచి పూర్తి స్థాయిలో థియేట్రికల్ రన్ ప్రారంభమైంది. తొలి రోజు ఏకంగా 120 కోట్ల రేంజ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అయితే అందుకుంది. ఇంకా రోజు రోజుకి కలెక్షన్ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా కలెక్షన్ లో డ్రాప్ తగ్గడం లేదు. మరొక పక్క బాక్స్ ఆఫీస్ దగ్గర ఇవాళకి కూడా నిన్న ఇవాళ చూస్తుంటే కూడా కలెక్షన్ల పరంగా ఇటు వీకెండ్ కలిసి రావడం, మరోపక్క హాలిడేస్ కూడా ఉండడం సినిమా కలెక్షన్లు దూసుకెళ్లిపోతున్నాయి. రోజు రోజుకి ధురంధర్ సినిమాపై అంటే ఇటు బాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటే ఏ లాంగ్వేజ్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద క్యూ కడుతున్నారు. 9వ రోజున ఎక్సలెంట్ ట్రెండ్ ను చూపెడుతుండగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజున మాస్ రాంపేజ్ ని చూపించి ఏకంగా 42 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ముదుమారాలు ఎత్తుంది. ఇక టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 days కంప్లీట్ అయ్యే టైంకి ఇండియాలో సాధించిన కలెక్షన్స్ మనం గమనిస్తే ప్రీమియర్స్ కి అయితే 50 కోట్లు, మొదటి రోజు 105 కోట్లు, రెండో రోజు 82 కోట్లు, మూడో రోజు 109 కోట్లు, నాలుగో రోజు 110 కోట్లు, ఇట్లా రోజు రోజుకి ఫస్ట్ డే వీకెండ్ కలెక్షన్స్ దాదాపు 650 కోట్లు. అలాగే 8వ రోజు 9వ రోజు చూస్తుంటే ఓవరాల్ గా ఇండియాలో అల్టిమేట్ రికార్డులతో ఆల్మోస్ట్ అన్ని బాలీవుడ్ మూవీ ఫైనల్ కలెక్షన్స్ దాటేసి ధురంధర్ 2 ఇక మిగిలిన రన్ లో పుష్ప 2 మరియు ధురంధర్ మొదటి పార్ట్ కలెక్షన్స్ మాత్రమే అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక శని ఆదివారాల్లో కూడా మాస్ జోరుని చూపించడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా ఎక్సలెంట్ జోరుని చూపెడుతూ దూసుకుపోతున్న సినిమా లాంగ్ రన్ లో కూడా ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తూ ఇప్పుడు మనం డెఫినెట్ గా చూడాలి. మరొక పక్క ఇటు కలెక్షన్స్ పరంగా అయితే ఇందాక చెప్పినట్టుగా సందీప్ రోజు రోజుకి ధురంధర్ 2 వసూళ్లతో దూసుకెళ్లిపోతుంది. ఇప్పటి వరకు అయితే దాదాపు 1200 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టయితే ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. సినిమా విడుదలైన 10 రోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 18,500 షోలు అయితే పడ్డాయి. ధురంధర్ 2 2 సినిమాలు కలిపి దంగల్, బాహుబలి, పుష్ప సినిమాల లైఫ్ టైం కలెక్షన్లు అయితే దాటాయి. ధురంధర్ 2 9వ రోజు హిందీలో 42 కోట్లు, అలాగే తెలుగులో 4 కోట్లు. సో ఇక రోజు రోజుకు లెక్కేస్తుంటే ఇటు బాహుబలి 2, పుష్ప 2 సినిమాలతో కంపేర్ చేసుకుంటే మాత్రం ధురంధర్ 2 కొంత వెనుకబడింది అనుకున్నటువంటి తరుణంలో విడుదలై 10 రోజులు మాత్రమే కావడంతో ఆ సినిమాలను అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయంటూ కూడా సినిమా పండితులు చెప్తుంది. సో మొత్తానికి బాహుబలి 2 మనం చూసుకున్నట్టయితే 1810 కోట్లు, పుష్ప 2 చూస్తుంటే 1800 కోట్లు వసూలు రాబట్టాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూలు రాబట్టిన భారతీయ సినిమాగా దంగల్, ఈ సినిమాకైతే 2000 కోట్లు వసూలు సాధించి రికార్డును అలాగే హోల్డ్ చేసి పెట్టుకుంది. సో మొత్తానికి ఇటు మనం పుష్ప 2, బాహుబలి కలెక్షన్లను కూడా డెఫినెట్ గా ఇవాళ రేపటితో కంప్లీట్ గా ఆ టార్గెట్ ను కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ధురంధర్ 2 టికెట్లు మాత్రం పెంచకుండానే యథావిధిగా అదే రేట్లతో కూడా సినిమాల్లో అదే రేట్లు కంటిన్యూ చేస్తున్నారు. వాటి పరంగా చూసినా కూడా పెంచకుండా టికెట్ రేట్లు పెంచకుండా వసూళ్లు సాధించడం అయితే నిజంగా ఇదొక గమనార్హం సందీప్. థ్యాంక్ యూ వినోద్.